నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. మద్యం కుంభకోణానికి సంబంధించిన డబ్బు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయింది, హవాలా రూపంలో ఎలా మారింది, ఇలా ఒక్కొక్కటి గత కొంతకాలంగా బయటకు వస్తూనే ఉన్నాయి. మరి ఇప్పుడు మరో షాకింగ్ అంశం బయటకు వచ్చింది. 38 దేశాలకు తరలిందంట. అసలు ఏ మనిషి దగ్గరికైనా వెళ్ళి అడిగితే 38 దేశాల పేర్లు చెప్పండిరా అంటే మేబీ చెప్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం డబ్బులు అన్ని దేశాలకు వెళ్ళాయి. మరి అసలు ఎలా వెళ్ళి, ఇందులో సూత్రధారిని ఎవరినైనా పట్టుకున్నారా, ఎలా తెలిసింది ఈ విషయం పోలీసులకి అనేది మనం డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, మద్యం కుంభకోణం డబ్బులు మొన్నటి వరకు దుబాయ్కో ఇంకా లండన్కి అట్లా వెళ్ళి అని చెప్పేసి అనుకున్నాం, కానీ షాకింగ్ ఏంటి 38 దేశాలకి తరలి వెళ్ళినాయి అంట. అసలు దీనికి సపోర్ట్ చేసింది ఎవరు సార్? ఇప్పుడు దీన్ని లేటెస్ట్ ఏంటంటే రోనక్ కుమార్ అనే అతన్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ముంబై అతను. ఈ రోనక్ కుమార్ని విచారణ చేస్తున్నటువంటి క్రమంలో నాకేం తెలియదు అని చెప్పి చెప్పుకొచ్చారు. జనరల్గా ఎవరైనా అదే చెప్తారు కదా, నాకేం తెలియదు అని చెప్తారు. లిక్కర్ స్కామ్లకు సంబంధించి అసలు లిక్కర్ స్కామ్కి రోనక్ కుమార్కి ఉన్న సంబంధం ఏంటి అని అంటే, ముంబైలో ఉన్నటువంటి అనిల్ చోక్రా అనే అతన్ని ఫస్ట్ పోలీసులు విచారించారు. అనిల్ చోక్రాని విచారిస్తే రోనక్ కుమార్ వ్యవహారం బయటకు వచ్చింది. రోనక్ కుమార్ని అదుపులో తీసుకుని విచారిస్తే చేతన్ పేరు వచ్చింది, చేతన్ కుమార్ పేరు వచ్చింది. అసలు ఎంత రోనక్ కుమార్ చేతన్ కుమార్ ఎవరంటే బులియన్ మార్కెట్లో సంబంధించినటువంటి వాళ్ళు. ముంబై బులియన్ మార్కెట్కి డైరెక్ట్గా తెలిసినటువంటి వాళ్ళు వీళ్ళు. వీళ్ళకి ఒక అతను బాయ్, ఆయన పేరు ఏంటంటే, జనరల్గా మనం ఈ ముంబైలో ఉండేటువంటి వాళ్ళని జనరల్గా బాయ్ అంటారు. ఈయన పేరు పూనాబాయ్. ఏంటి ఈ పూనాబాయ్ చేసే పని ఏంటి అని అంటే, పూనాబాయ్కి 38 దేశాల్లో లింక్స్ ఉన్నాయి. ఈ 38 దేశాలకు సంబంధించి ఏం చేస్తాడు ఆయన అంటే, బ్లాక్ మనీని వైట్గా మార్చడానికి సూట్ కేసు కంపెనీలు పెట్టి ఆ 38 దేశాలకు పంపించి మళ్ళీ దాన్ని వైట్గా తీసుకొచ్చుకొని చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తుంటాడు ఈ పూనాబాయ్ అని అతను. ఇతను ముంబైలో ఇతను అడ్డా. ఆయన వాళ్ళ శిష్యులు లేదా అనుచరులు లేదంటే వాళ్ళకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఈ రోనక్ కుమార్ కానీ చేతన్ కానీ వీళ్ళందరూ, అనిల్ చోక్రా వీళ్ళందరూ కూడా. సో ఈ పూనాబాయి ఏం చేశారు, ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన డబ్బులు, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి లిక్కర్ స్కామ్కి సంబంధించి A1 కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఇతను ఈ లిక్కర్ స్కామ్లో సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని వైట్ చేసుకోవడానికి ఈ పూనాబాయిని అప్రోచ్ చేయారని చెప్పి తెలుస్తుంది. అంటే అనిల్ చోక్రాని అప్రోచ్ అయితే రోనక్ కుమారు అలాగే చేతన్ ఇద్దరు అన్నదమ్ములు. వీళ్ళిద్దరూ పూనాబాయి దగ్గర అనుచరులు. సో పూనాబాయికి టచ్ చేశారు వీళ్ళు. సో పూనాబాయి ద్వారా ఇక దందాన్ని మొదలుపెట్టారు. ఏంటి పూనాబాయి చేసేటువంటి దందా ఏంటంటే హవాలా, సూట్ కేసు కంపెనీల ద్వారా వేరే దేశాలకు పంపించడం, తర్వాత బ్లాక్ మనీని ఇస్తే కనుక డైరెక్ట్గా బంగారం ఇవ్వడం. ఇది వాళ్ళు చేసింది లిక్కర్ స్కామ్కి సంబంధించి. ఈ రోనక్ కుమార్ అనే అతన్ని ఆంధ్రప్రదేశ్ సిటీ పోలీసులు విచారిస్తూ ఉంటే అతను తప్పించుకొని పోయేటువంటి ప్రయత్నం చేసి వెళ్ళిపోయాడు. విచారణ జరుగుతున్నప్పుడే అతను పోలీసులు కళ్ళు కప్పి పరారయ్యాడు. పరారైతే గన్నవరం ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు. ఎయిర్పోర్ట్లో బోర్డింగ్లో ఉన్న సమయంలో పట్టుకున్నారు పోలీసులు పట్టుకుంటే, చేతన్ అనే అతను ఆల్రెడీ విచారణకు రమ్మని చెప్తే వస్తానని చెప్పేసి అక్కడి నుంచి మేము వస్తున్నట్టు ఫ్లైట్ టికెట్ కూడా కొనుక్కొని వస్తున్నానని చెప్పి ఫ్లైట్ టికెట్ పోలీసులు పంపించారంట. వస్తున్నానని చెప్పి అతను వస్తున్నాడు కదా అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. అందుకని ఈ రోనక్ కుమార్ని పెద్దగా పట్టించుకోలే. దీంతో ఇతను పరారైపోయే ప్రయత్నం చేసి ఎయిర్పోర్ట్లో దొరికాడు ఇతను. ఇప్పుడు ఆ చేతన్ అనే అతను రావాలి. చేతన్కి మొత్తం తెలుసు, నాకు తెలియదు అన్నాడంటే ఇతను విచారణలో. సో దాంతో చేతన్ని ఇప్పుడు తీసుకొచ్చేదానికి ఆంధ్రప్రదేశ్ సిటీ పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే పూనాబాయి వచ్చేంత వరకు పూనాబాయికి టచ్ చేసి పూనాబాయిని కనుక అదుపులో తీసుకుంటే మొత్తం వ్యవహారం ఇంకా మరింత బయటకు వచ్చే అవకాశం ఉంది. 38 దేశాలకి ఈ లిక్కర్ డబ్బులు పంపించారంటే ఏ స్థాయిలో ఎంత అమౌంట్ పంపించుంటారు, ఎన్ని కిలోల బంగారం మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకొని ఉంటారు. ఈ డబ్బుకి ఇప్పుడు ఆల్రెడీ ఈ పూనాబాయి అనే అతను అక్కడ గోల్డ్ స్మిత్లు, తర్వాత డైరెక్ట్గా బులియన్ మార్కెట్లో ఉండే బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళతోటి ఇతనికి లాబింగ్ మొత్తం నెట్వర్క్ ఉందంట. ఇతను చేసేదంతా అదే. వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి పోయినాయి అని అంటే, లీలా డిస్టిలరీస్,
అదాన్ డిస్టిలరీస్, ఎస్పీవై డిస్టిలరీస్. ఈ 3 డిస్టిలరీస్ నుంచి 78 కోట్లు పంపించినట్టు ప్రాథమికంగా సిటీ పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఈ 78 కోట్లకు గాను 78 కోట్ల విలువైనటువంటి బంగారాన్ని వీళ్ళు తీసుకొచ్చుకున్నారు. ఈ బంగారం ఎవరికి ఇచ్చారు? రాజకేశ్ రెడ్డికి ఇచ్చారా? లేదంటే రాజకేశ్ రెడ్డి బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో ఆయనకి చేర్చారా? ఇవన్నీ బయటకు రావాల్సి ఉంది. చాలా అంశాలు బయట రావాలి. ఈ లిక్కర్ స్కామ్ ఎక్కడ మొదలైంది? ఎక్కడో ఒక చిన్న అరెస్ట్ తోటి వాసుదేవరెడ్డి అనే అతను అధికారి, అప్పుడు ఆంధ్రప్రదేశ్ బ్రవరేజెస్ అండ్ కార్పొరేషన్ ఎండి. ఆయన్ని అరెస్ట్ చేస్తే ఫస్ట్లో ఆయన్ని విచారించారు. అరెస్ట్ కాదు, ఆయన్ని విచారించారు. ఫస్ట్ ఆయన్ని విచారిస్తే ఆ తీగ అంతా కదులుతూ వస్తున్న క్రమంలో విజయసాయి రెడ్డి గారు ఆ కాకినాడ సెర్చ్ కేసులో హాజరయ్యి ప్రెస్ మీట్ పెట్టి అసలు ఈ మొత్తం సూత్రధారి లెక్కర్కి సంబంధించి రాజకేశ్ రెడ్డి అనే అతను ఉన్నాడు, అవసరమైనప్పుడు మొత్తం వివరాలు చెప్తాను, ముందు అతన్ని పిలిచి విచారిస్తే కనుక మొత్తం వివరాలు వస్తాయని చెప్పి ఆయన లీక్ చేశాడు. ఆ తర్వాత పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి విచారిస్తే అనేక అంశాలు బయటకు వచ్చినాయి. ఎవరెవరిది? మిథున్ రెడ్డిది బయటకు వచ్చింది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది బయటకు వచ్చింది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడిది వచ్చింది, కృష్ణమోహన్ రెడ్డిది వచ్చింది, తర్వాత ధనంజయ రెడ్డిది వచ్చింది, షాడో సీఎంగా అప్పుడు వ్యవహరించినటువంటి ధనంజయ రెడ్డిది వచ్చింది, బాలాజీ గోవిందప్ప ఆడిటర్ది వచ్చింది. దాదాపు 25 మంది దాకా అరెస్ట్ అయి ఉన్నారు దీంట్లో. ఎవరెవరికి ఎక్కడ లిక్కులు ఉన్నాయి? ఇప్పుడు నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటాడు, నేను మందే తాగిన, అసలు నాకేం సంబంధం లిక్కర్ స్కామ్ తోటి అంటాడు. కృష్ణమోహన్ రెడ్డి ఏమంటాడు, నేను ఓఎస్డి, నాకేం సంబంధం అని అంటాడు. రాజకేశ్ రెడ్డి ఏమంటాడు, A1 దీంట్లో రాజకేశ్ రెడ్డి ఏమంటాడు, నేను ఐటీ సలహాదారుని, నాకు లిక్కర్ స్కామ్ తోటి సంబంధం ఏందని అంటాడు. కానీ లిక్కర్ స్కామ్ తోటి సంబంధం ఉన్నాయని చెప్పి సిట్టు ఆల్రెడీ షార్ట్ షీట్లు వేసింది. ఆల్రెడీ ఇప్పుడు పూనాబాయ్ దాకా వెళ్ళింది విచారణ, ముంబై దాకా వెళ్ళింది. మొత్తం ముంబై వ్యవహారం నడిపారు. ముంబై అనగానే అండర్ వరల్డ్ డాన్లు గుర్తొస్తారు మనకి, అంతే కదా? ముంబై అనగానే అండర్ వరల్డ్ డాన్స్, వాళ్ళతోటి లింకప్ అయిపోయి ఈ లిక్కర్లో సంపాదించిన డబ్బుల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బుల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పీక్కు తిని పీల్చివేసిన డబ్బుతోటి ముంబైలో వ్యాపారం చేశారు. ఇంతకన్నా దారుణమైనటువంటి అంశం ఇంకోటిందా? దాదాపు ప్రాథమికంగా పోలీసులు 3,800 కోట్లు ఏం తేల్చారు. మద్య నిషేధం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం దుకాణాలను పెట్టి డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఓన్లీ కరెన్సీ మాకు మ్యాండేటరీ, కరెన్సీ ఇస్తేనే నీకు లిక్కర్ అని చెప్పి ఈ డిస్టిలరీస్ అన్నిటితో టైఅప్ అయిపోయి ఏం చేశారనేది ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇప్పుడు పూనాబాయిని కలిసి 38 దేశాల్లో లింక్ ఉంది అంటున్నాడు. ఈ 38 దేశాలకి కేవలం లిక్కర్ డబ్బే పంపించారా, లేకపోతే శాండ్ డబ్బు పంపించారా, లేదా మైనింగ్ డబ్బు పంపించారా, ఏమేమి డబ్బు పంపించారు అనేది మొత్తం ఇంకా తేలాలి. ఇప్పుడు తేలింది కేవలం గోరంతే, కొండంత ఉంది తేలాల్సిందని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు మొన్న పూనాబాయి దగ్గరికి వెళ్ళింది, ఆ పూనాబాయి నోరు విప్పితే మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంది. అంటే సంపాదించిన డబ్బుల్ని మొత్తం గోల్డ్ ద్వారా దిగుమతి చేసుకున్నారు. గోల్డ్ రేట్ పెరగడానికి అది కూడా ఒక కారణమేమో, మేబీ చెప్పలేం కదా. ఇదేమో చిన్న అమౌంట్ కాదు కదా, కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారం. ఒకవైపు ఆర్బీఐ ఉంటుంటే ఆర్బీఐకి పోటీపడి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వాళ్ళు కొన్నారు. బహుశా అందుకు రేట్లు కూడా ఇలాంటి వాళ్ళ వల్లనే పెరిగిందేమో. కానీ మొత్తం మీద బంగారం అటు బ్లాక్ మనీని పంపించేసి బంగారం దిగుమతి చేసుకోవడం అనేది ఈ లిక్కర్ స్కామ్లో జరిగినట్టు ప్రధానమైనటువంటి ఎపిసోడ్గా మనకు కనిపిస్తుంది. పూనాబాయ్ మొత్తం వ్యవహారం ఉంది. పూనాబాయ్ దగ్గర పోలీసులు ముంబై వెళ్ళారు, పూనాబాయ్ దగ్గర టచ్ చేశారు. పూనాబాయిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.